కాన్సెప్ట్‌లో మనం ఏం చెప్పుకున్నామంటే, డీజాంగో లోపట మనకు ఒక ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఓకే. ఇక్కడ నాకు ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఒక ప్రాజెక్ట్ మీన్స్ ఏంటంటే, కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్స్‌ని కంబైన్ చేసిన దాన్ని ప్రాజెక్ట్ అని కాల్ చేస్తాం దాన్ని. ఓకే. అంటే దీనికొచ్చేసి మనం ఏందంటే, దీనిలో వచ్చేసి లైక్ వచ్చేసి మనం టెంప్లేట్స్ అనే కాన్సెప్ట్ కూడా యూజ్ చేసుకుంటాం అనుకున్నాం కదా! అలా మనకేంటి దీని లోపట యూజ్ చేసే టెక్నాలజీస్ ఏంటంటే డీజాంగో అండ్ హెచ్‌టీఎంఎల్ అనేది యూజ్ చేస్తాం మేడం. ఓకే. హెచ్‌టీఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని కాల్ చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు ఒక డీజాంగో ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయాలి. ఓకే. అంటే మనం దానికోసం మనకేంటంటే ఒక డైరెక్టరీ అనేది ఫాలో కావాలి. అంటే నాకొచ్చేసి ఏ డైరెక్టరీ లోపట అంటే దీనికొక స్ట్రక్చర్ అనేది ఉంటదన్నమాట. అంటే లైక్ వచ్చేసి ఏంటి, ఫస్ట్ వచ్చేసి నాకు ఏం క్రియేట్ చేయాలి, నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలి, నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలనేది ఒక డైరెక్టరీ స్ట్రక్చర్‌ని బట్టి ఫాలో అవుతుంటాం అన్నట్టు మనం. ఓకే. అంటే దీనికోసం నేనేం చేస్తానంటే ఎక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటామో, అంటే ప్రాజెక్ట్ అనేది ఎక్కడ సేవ్ చేయాలనుకుంటామో మనం ఫస్ట్ అయితే డిసైడ్ కావాలి. అంటే ఏ డైరెక్టరీ లోపట కావాలో మెన్షన్ చేసుకోవాలి. దీనికోసం మనం ఏం చేస్తామంటే లైక్ వచ్చేసి ఒక ఫోల్డర్ తీసుకుంటున్నాను. ఈ ఫోల్డర్ వచ్చేసి నాకేంటంటే నాకు ఒక డ్రైవ్ లోపట నాకు ఎక్కడ స్పేస్ ఉందనుకుంటానో ఆ డ్రైవ్ చూజ్ చేస్తున్నాను. లైక్ వచ్చేసి నేనేం చేస్తున్నా అంటే ఈ డ్రైవ్ తీసుకున్నాను. ఓకే. ఈ డ్రైవ్ అయినా కావచ్చు, ఏదో డ్రైవ్ అయినా తీసుకోవచ్చు. మన ఇష్టం. అంటే మన స్పేస్‌ని కన్జంప్షన్ బట్టి ఇప్పుడు నాకొచ్చేసి ఏం చేస్తున్నా అంటే లైకే జీ డ్రైవ్ తీసుకోవాలనుకున్నాను. ఓకే. జీ డ్రైవ్ లోపల ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి, ఫోల్డర్స్ ఉన్నాయి. ఓకే. వాటితో సంబంధం లేదు. నాకు ఈ ఫైల్స్ అన్నీ వచ్చేసి ఏంటంటే ఈ డ్రైవ్ లోపల స్టోర్ కావాలి. అంటే ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఈ డ్రైవ్ లోపల స్టోర్ కావాలి. దీనికోసం నేనేం చేస్తా అంటే ఏం చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి. మామూలుగా కమాండ్ మోడ్ ద్వారా చేసుకోవచ్చు. ఇట్లా డైరెక్ట్ గ్రాఫికల్ ద్వారానే చేసుకోవచ్చు. నేనేం చేస్తా అంటే ఒక ఫోల్డర్ నేమ్ వచ్చేసి ఏం చేస్తా అంటే డీజాంగో ఆన్‌లైన్. ఓకే. డీజాంగో ప్రాజెక్ట్స్ ఓటీ అంటున్నా. ఆన్‌లైన్ ట్రైనింగ్ అంటున్నాను. ఓకే. అంటే ఈ డైరెక్టరీ లోపట నాకు ప్రాజెక్ట్స్ అన్నీ సేవ్ చేద్దామని నేను ఒకటి డిసైడ్ అయ్యి ఒక నేమ్ పెట్టుకున్నాను అన్నట్టు. ఈ నేమ్ ఇదే ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఏది ఇచ్చినా ఏం కాదు. ఓకే. అంటే డైరెక్టరీ నేమ్ మాత్రం అంటే నాకేంటి ఈ డైరెక్టరీ లోపల స్టోర్ కావాలనుకున్నాను. ఏ డ్రైవ్ జీ డ్రైవ్ లోపట డీజాంగో ప్రాజెక్ట్ డాట్ ఓటీ అనే దాని లోపల స్టోర్ కావాలనుకున్నాను. ఇప్పుడు దీని లోపట నాకు ఏం లేవు. అంటే ఈ డైరెక్టరీ లోపట ఏం ఫైల్స్ ఏం లేవు, ఫోల్డర్స్ ఏం లేవు. ఇప్పుడు దీనిలో వచ్చేసి నాకేంటి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నాను. దీనికోసం మీరు ఏం చేయండి అంటే సీఎండీ అనేది ఓపెన్ చేయండి. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఈ డైరెక్టరీస్‌లోకి వెళ్ళి అన్నిటికి బయటికి రావాలంటే సీడీ స్లాష్ అని ఇచ్చేసి మన డైరెక్టరీ ఎక్కడ క్రియేట్ చేసాం? జీ డ్రైవ్ లోపల క్రియేట్ చేసాం. అంటే జీ కొలన్స్ అంటే జీ డ్రైవ్‌లోకి వెళ్తది. ఓకే. దానిలోకి డైరెక్ట్‌లోకి ఎంటర్ కావాలంటే సీడీ అని యూజ్ చేస్తాం. ఓకే. సీడీ అంటే చేంజ్ డైరెక్టరీ అంటాం. ఎండీ అంటే మేక్ డైరెక్టరీ అంటాం. అంటే క్రియేట్ చేయాలంటున్నావు ఎండీ యూజ్ చేయాలి. సీడీ అంటున్నావు దానికి ఎంటర్ కావాలంటే సీడీ అని యూజ్ చేయాలి. ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటి డీజాంగో ప్రాజెక్ట్స్ అనేది నేమ్ వచ్చేసి. డీజాంగో ప్రాజెక్ట్స్ ఓటీ అనేది డైరెక్టరీ నేమ్ వచ్చేసి. అంటే అన్ని ప్రాజెక్ట్స్ అన్నీ ఇదే డైరెక్టరీ లోపల స్టోర్ చేయాలనుకున్నాను. ఓకే. దీన్ని ఇప్పుడు ప్రెజెంట్ దీనిలో ఫైల్స్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటే అంటే ఇప్పుడు నాకు వచ్చేసి డైరెక్ట్‌గా గ్రాఫికల్‌గా అయితే ఇక్కడ ఓపెన్ చేసి చూస్తున్నాం. ఇప్పుడు నాకు గ్రాఫికల్‌గా కాకుండా ఓన్లీ కమాండ్ మోడ్ ద్వారా తీసుకోవాలనుకున్నాను. ఓకే. ఇప్పుడు నాకేంటి కమాండ్ మోడ్ ద్వారా నాకు ఫైల్స్ ఏమున్నాయి, డైరెక్టరీస్ ఏమైనా చూసుకోవాలంటే డిఐఆర్ అంటాం. డిఐఆర్ అంటే డిస్క్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం. ఓకే. దీనిలో వచ్చేసి నాకేంటంటే బై డిఫాల్ట్‌గా 2 డైరెక్టరీస్ అనేవి క్రియేట్ అయ్యి ఉంటాయి. ఒకటి చైల్డ్, పేరెంట్ అంటే చైల్డ్ అని, పేరెంట్ అనే డైరెక్టరీస్ 2 క్రియేట్ అవుతాయి. ఓకే. ఇప్పుడు నాకు దీనిలో ఏం చూపెడుతున్నాయి? 0 ఫైల్స్ 2 డైరెక్టరీస్ అని చూపెడుతుంది. ఈ 2 కాకుండా ఇంకా వేరే డైరెక్టరీస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ప్రెజెంట్ ఇక్కడ ఏం డైరెక్టరీస్ ఏమీ లేవు. ఓకే. ఇప్పుడు నేను కొత్త ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలనుకున్నాను. ఏది ఈ డైరెక్టరీ లోపట కొత్త ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే డీజాంగో హైఫన్ అడ్మిన్ స్పేస్ స్టార్ట్ ప్రాజెక్ట్ మనకు ఏ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాం అంటే ఏం నేమ్ తోటి ప్రాజెక్ట్ నేమ్ చేయాలనుకుంటున్నాం అనేది అంటే నాకు వచ్చేసి లైక్ వచ్చేసి సంథింగ్ నాకు ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి నేను ఫస్ట్ ప్రాజెక్ట్ అని సేవ్ చేస్తున్నాను.
అంటే నేమ్ ఏదైనా కావచ్చు, మన ఇష్టం. జస్ట్ నేను ఏంటిది ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి జస్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ అని పెట్టేస్తున్నాను. ఎంటర్ అని ఇస్తున్నాను. ఎంటర్ అని ఇవ్వగానే ప్రాజెక్ట్ క్రియేషన్ అనేది అయింది. ఓకే, ఇంతకుముందు డిఆర్ అంటే ఏం జరుగుతుంది? డిఆర్ అంటే ఏమనుకున్నాం, టోటల్గా ఫైల్స్ ఏమున్నాయి, ఫోల్డర్స్ ఏమున్నాయి చెక్ చేసుకోవడం కోసం. ఇప్పుడు నాకు ఇక్కడ 2 మాత్రమే ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను, డిఐఆర్ అంటున్నాను. అనగానే నాకు ఇక్కడ ఏమేమి క్రియేట్ అయినాయి చూడండి. ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయిందా, ఫస్ట్ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ అయిందా. ఈ ఫోల్డర్లకు ఎంటర్ కావాలంటే, ఎప్పుడైనా కూడా డైరెక్టరీలకు ఎంటర్ కావాలంటే సిడి అని యూజ్ చేయాలి. కొత్త డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే ఎండి అన్న. ఇప్పుడు నాకేంటి, ప్రాజెక్ట్ స్టార్ట్ చేయగానే ఏం జరుగుతుందంటే, కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ కాగానే ఏం జరుగుతుందంటే అవే డైరెక్టరీస్ అనేవి క్రియేట్ అవుతాయి. దాని లోపల కొన్ని ఫైల్స్ అనేది క్రియేట్ అవుతాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే దానికి ఎంటర్ కావాలి మనం. దానికి ఎంటర్ కావడం కోసం సిడి అని యూజ్ చేస్తున్నాం. సిడి అని ఇచ్చేసి ప్రాజెక్ట్ నేమ్ ఏమి ఇచ్చాం, ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఇచ్చాం. ఫస్ట్ ప్రాజెక్ట్ అని టైప్ చేస్తున్నాను, ఎంటర్ అని ఇస్తున్నాను. దెన్ దీనిలో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చెక్ చేయాలంటే డిఐఆర్ అని ఇస్తున్నాను. దీనిలో నాకేంటి, దానిలో ఇంకొక డైరెక్టరీ కూడా క్రియేట్ అయింది. మళ్ళీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంకో డైరెక్టరీ క్రియేట్ అయింది. ఇంకొకటి ఏం క్రియేట్ అయిందంటే manage.py ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఏది, మనం కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయగానే ఏమేమి క్రియేట్ అవుతాయంటే, ఆ ప్రాజెక్ట్ అనే డైరెక్టరీ లోపల ఒకటి manage.py అనే ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ డైరెక్టరీ లోపల ఇంకొక కొత్త డైరెక్టరీ ఏం క్రియేట్ అవుతుంది అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంది అంటే ప్రాజెక్ట్ నేమ్ ఏముందో మళ్ళీ దాంతో ఇంకొక సబ్ డైరెక్టరీ అనేది క్రియేట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ సబ్ డైరెక్టరీలకు ఎంటర్ కావాలంటే సిడి అని యూజ్ చేయాలి. సిడి ఫస్ట్ ప్రాజెక్ట్ అన్న. దీనిలో ఫైల్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ asgi.py, settings.py, urls.py, wsgi.py, inti.py ఇట్లా ఫైల్స్ అనేవి క్రియేట్ అయినాయి. ఓకే, ఇప్పుడు నేను ఓన్లీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ క్రియేట్ అయినాయి. ఓకే, ఓన్లీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ క్రియేట్ అయినాయి. ఓకే, ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత నాకు వర్క్ అవుతుందా, ఇప్పుడు నాకు ఒక ప్రాజెక్ట్ రన్ చేయాలంటే ఏంటంటే వెబ్ సర్వర్ అనేది రావాలన్నమాట, అంటే సర్వర్ అనేది కావాలి. ఓకే, ఇప్పుడు నాకు పైథాన్లో అయితే పీవీఎం అనేది ఉంటుంది, పైథాన్ వర్చువల్ మిషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు మనం యూజ్ చేసేది ఏంటంటే డిజాంగో అనే అప్లికేషన్ యూజ్ చేస్తున్నాం. ఇది మనకి ఏంటి రిలేటెడ్ వచ్చేసి ఏంటి, వెబ్సైట్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఇప్పుడు దీని మనకి ఏంటి, వెబ్సైట్ డెవలప్మెంట్ లోపల రియల్ టైం ఎన్విరాన్మెంట్ సర్వర్ అనేది మన దగ్గర లేదు. కాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లోకల్గా ఇదే డిజాంగోనే ఒక సర్వర్ అనేది సెటప్ చేసుకుంటాను నేను. ఓకే, దాన్ని ఇప్పుడు నాకు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను అంటే క్రియేట్ చేశాను. ఆ ప్రాజెక్ట్ క్రియేట్ చేయగానే దాని లోపల కొన్ని ఫైల్స్ అనేవి క్రియేట్ అయినాయి. వాటిని వచ్చేసి నేను ఏ విధంగా యూజ్ చేయాలని చూడాలన్నట్టు. ఓకే, ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇది గ్రాఫికల్గా కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇప్పుడు ఇదంతా చూపెట్టింది కమాండ్ ఓరియంటెడ్ చూపెట్టాను. ఇదే గ్రాఫికల్గా చూడాలనుకుంటే ఇప్పుడు నాకు ఏ డ్రైవ్లో సేవ్ చేసాం, జీ డ్రైవ్లో కదా. నేను మై కంప్యూటర్ ఓపెన్ చేస్తున్నాను, మై కంప్యూటర్ జీ డ్రైవ్. డైరెక్టరీ నేమ్ ఏమి వచ్చేసి ఏమనుకున్నాం, ప్రాజెక్ట్ ఫస్ట్ డిజాంగో ప్రాజెక్ట్స్ ఓటీ అని క్రియేట్ చేసాం. ఇది మెయిన్ ప్రాజెక్ట్ మనం నార్మల్గా క్రియేట్ చేసింది. తర్వాత దాని లోపల ప్రాజెక్ట్ నేమ్ ఏమి ఇచ్చాం, ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ఇచ్చాం. దాని లోపల 2 డైరెక్టరీస్, అంటే ఒక ఫైల్ ఒక డైరెక్టరీ వస్తుందని చెప్పుకున్నాం కదా. manage.py అనేది ఒక ఫైల్, తర్వాత నెక్స్ట్ ఏంటి ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ఒక డైరెక్టరీ వచ్చింది. ఆ డైరెక్టరీ లోపల డిఫాల్ట్ ఫైల్స్ అనేవి వచ్చాయి. inti అనే ఫైల్, ఇనిట్, తర్వాత asgi అనే ఫైల్, తర్వాత settings.py అనే ఫైల్, urls.py అనే ఫైల్, wsgi అనే ఫైల్ క్రియేట్ అయినాయి. ఓకే, ఇప్పుడు మనం ఇది గ్రాఫికల్గా అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ కమాండ్ ఓరియంటెడ్ అయినా చెక్ చేసుకోవచ్చు, ఈ విధంగానే చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు నాకు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు నాకు నేను సెటప్ చేసిన సర్వర్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదని చెక్ చేసుకోవాలి. ఓకే, దీనికోసం నాకు ఏం చేస్తా అంటే సర్వర్ అనేది రన్ చేయాలి. ఓకే, దీనికోసం మనకి ఏంటంటే ఇప్పుడు manage.py అనే ఫైల్ ఏ లెవెల్లో ఉన్నది, ఇప్పుడు నాకు ఈ మేనేజ్ లేదు. ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటి ఫస్ట్ డిజాంగో ఓటీ అనేది ఫోల్డర్ నేమ్ మనం ఫస్ట్ నార్మల్ క్రియేట్ చేసింది. దానిలో ఫస్ట్ ప్రాజెక్ట్ లోపల
ఇది క్రియేట్ చేయగానే ఇక్కడ వచ్చింది కదా, అంటే దీనిలో రాకుండా ఏంటి సపరేట్గా ఇక్కడే వచ్చింది. ఇప్పుడు నాకు ఈ manage.py అనే ఫైల్ని నేను రన్ చేయాలనుకున్నాను. manage.py అనే ఫైల్ని రన్ చేస్తే నాకు సర్వర్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు manage.py అనే ఫైల్ ఏ డైరెక్టరీ లోపల ఉంటుంది, ఫస్ట్ ప్రాజెక్ట్ అనే డైరెక్టరీ లోపల ఉంది. ఇప్పుడు మనం దేనిలో ఉన్నాం, Django ప్రాజెక్ట్స్ ఒకటి, తర్వాత మళ్ళీ ఫస్ట్ ప్రాజెక్ట్స్, దాని లోపల సబ్ డైరెక్టరీ లోపల ఉన్నాను. ఒక డైరెక్టరీ నుంచి మళ్ళీ బయటికి రావాలంటే cd డాట్ డాట్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు కొన్ని డిఫాల్ట్గా కొన్ని ఫైల్స్ అనేది క్రియేట్ అవుతాయని చెప్పాం కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్ అనేది రన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకే, దీనికోసం మనం ఏం చేస్తామంటే మనకు manage.py అనే ఫైల్ని రన్ చేయాలి. ఓకే, manage.py అనే ఫైల్ని రన్ చేస్తే మనకి ఏం జరుగుతుందంటే సర్వర్ అనేది రన్ అవుతుంది. ఓకే, దీనికోసం నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ సర్వర్ మనకు ఏ డైరెక్టరీ లోపల ఉందంటే ఫస్ట్ డైరెక్టరీ ఉంది కదా, ఫస్ట్ ప్రాజెక్ట్ అనే డైరెక్టరీ లోపల మనకు manage.py అనే ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ ఉంది కదా, దీన్ని రన్ చేయాలి మనం. ఓకే, దీనికోసం రన్ చేయడం కోసం నేను ఏం చేస్తాను అంటే కమాండ్ నేమ్ వచ్చేసి py అని ఇచ్చేసి manage.py రన్ సర్వర్ అని చేస్తుంది. ప్లస్ ఎంటర్ ప్రెస్ చేస్తుంది. ఎంటర్ ప్రెస్ చేయగానే సర్వర్ అనేది రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు సర్వర్ సక్సెస్ఫుల్గా రన్ అయినట్టయితే మనకు ఇక్కడ ఒక ఐపీ అనేది వస్తుంది. ఈ ఐపీ వచ్చేసి నాకు ఏంటంటే ఈ మనకు Django యొక్క ఐపీ వచ్చేసి లోకల్ హోస్ట్ యొక్క ఐపీ వచ్చేసి. ఓకే, మనకు దీన్ని బ్రౌజర్లో ఓపెన్ చేసినట్టయితే ఇప్పుడు నాకు ఇక్కడ బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నాను, http://127.0.0.1 కొలన్స్ తర్వాత 8000 అనేది ఏంటంటే పోర్ట్ నెంబర్. నేను ఇలా ఎంటర్ చేయగానే ఇలా సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ వర్కింగ్ సక్సెస్ఫుల్లీ కంగ్రాచులేషన్ అన్నప్పుడు ఎలా వచ్చిందంటే మనకు సర్వర్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. Django సర్వర్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ Django లోపల ఒక శాంపుల్గా ఒక ప్రాజెక్ట్ అనేది చేసి చూద్దాం. చిన్న ప్రాజెక్ట్ అనేది ఒక అప్లికేషన్ అనేది తయారు చేసి చూద్దాం. ఇప్పుడు ప్రాజెక్ట్ అంటే అన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్స్ని కంబైన్ చేసేదాన్ని ప్రాజెక్ట్ అంటాం. ఓకే, ప్రాజెక్ట్ లోపల ఏమి ఉండదు, జస్ట్ మనకి ఏంటి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని కంబైన్ చేసేదాన్ని ప్రాజెక్ట్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు నాకు ప్రాజెక్ట్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అంటే నాకు వచ్చేసి ఏంటి డిఫాల్ట్గా సర్వర్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం డెవలప్ చేసే అప్లికేషన్ అనేది దానిలో వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఓకే, దీనికోసం నేను మళ్ళీ ఏం చేస్తాను అంటే ఇది ఆల్రెడీ ఓపెన్ చేసిన దాన్ని క్లోజ్ చేస్తున్నాను. దెన్ ఇప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రజెంట్ సర్వర్ రన్ అవుతుంది కదా, మనకు ఈ సర్వర్ అనేది స్టాప్ చేయాలనుకుంటే Ctrl+C అని ప్రెస్ చేస్తాం. ఏంటి టర్మినేట్ చేయడం కోసం, సర్వర్ని టర్మినేట్ చేయడం కోసం Ctrl+C అని మెసేజ్ చేస్తాం. ఓకే, టు టర్మినేట్ ద సర్వర్ అన్నాం. సర్వర్ని టర్మినేట్ చేసిన తర్వాత నేను దీని లోపల కొత్త అప్లికేషన్ అనేది డెవలప్ చేయాలి. ఏంటి ఇప్పుడు నాకేంటో ప్రాజెక్ట్ చేశాను, ఆ ప్రాజెక్ట్ లోపల కొత్త అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయాలి, క్రియేట్ చేయాలి. దానికోసం నాకు వచ్చేసి ఏం చేస్తామంటే ఇక్కడ py అని మెన్షన్ చేసి ఏ డైరెక్టరీ లోపల ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది డైరెక్టరీ లోపల ఏం చేస్తామంటే py స్పేస్ manage.py స్టార్ట్ యాప్, దెన్ అప్లికేషన్ నేమ్ ఏది కావాలనుకుంటామో ఆ నేమ్ మెన్షన్ చేయాలి. నాకు ఫస్ట్ యాప్ అని మెన్షన్ చేస్తున్నాను. మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మెన్షన్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ యాప్ అని క్రియేట్ చేయగానే ఇప్పుడు దీని లోపల ఫస్ట్ చూడండి నేను రన్ చేయట్లేదు, జస్ట్ ఇప్పుడు నాకేంటి ఈ ఫస్ట్ అనే డైరెక్టరీ లోపల మనకేంటి ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ దానిలో సబ్ డైరెక్టరీ ఉంది, DB SQLite అనేది డేటాబేస్ క్రియేట్ అయింది, తర్వాత manage.py అనే ఫైల్ క్రియేట్ అయింది. దీన్ని రన్ చేయగానే ఒక అప్లికేషన్ డైరెక్ట్ క్రియేట్ అవుతుంది, దాని రిలేటెడ్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి చూడండి.
ఇప్పుడు నాకు ఫస్ట్ ఇక్కడ యాప్. ఏంటి ఫస్ట్ యాప్ అనేది ఏంటి ఒక అప్లికేషన్ క్రియేట్ అయింది. ఇప్పుడు నాకేంటి ఇక్కడైనా ఓపెన్ చేసి ఇక్కడైనా ఓపెన్ చేసి కదా, ఇక్కడ ఓపెన్ కావాలంటే ఏంటి ఆ డైరెక్టరీలోకి ఎంటర్ కావాలి. సిడి ఫస్ట్ యాప్, దీనిలో డిఆర్ అని చెక్ చేస్తే కనబడుతుంది. దీని లోపల మళ్ళీ ఏం ఫైల్స్ ఉన్నాయో చూడండి. admin.py, apps.py, migrations, models.py, test.py, views.py, inti.py అనే ఫైల్స్ అనేవి క్రియేట్ అయినాయి. ఓకే, ఇప్పుడు నాకు ఫస్ట్ యాప్ అనేది ఏంటంటే అప్లికేషన్. ఇట్లాంటి అప్లికేషన్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ప్రాజెక్ట్ లోపల ఎన్నైనా అప్లికేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు అప్లికేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకు ఐడియా ఉండాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్ లెవెల్ లోపల ఎన్ని ఫైల్స్ ఉండాలి, అప్లికేషన్ లెవెల్ లోపల ఎన్ని ఫైల్స్ ఉండాలని ఒక ఐడియా ఉండాలి. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక ప్రాజెక్ట్ అనేది ఒక అప్లికేషన్ అనేది డెవలప్ చేస్తున్నాను. దానికోసం మనం ఏం యూజ్ చేయాలంటే ఇప్పుడు దీని లోపల దేన్నంటే ఇప్పుడు నాకు ఇది ఏ మోడల్ మీద వర్క్ అవుతుందని చెప్పుకున్నాం, ఎంవిసియా ఎంవిటియా? ఎంవిటి అన్నాం. ఎంవిటి అంటే ఫుల్ ఫామ్ ఏమనుకున్నాం? మోడల్ వ్యూ టర్మినేటర్ అనుకుంటున్నా. టెంప్లేట్, మోడల్ వ్యూ టెంప్లేట్. ఓకే, ఇప్పుడు మనకు ఇది వచ్చేసి ఏంటంటే దీనిలో వచ్చేసి ఏంటంటే మోడల్ వ్యూ టెంప్లేట్ అన్నాం. మోడల్ అనేది ఏంటంటే ఎం ఫర్ మోడల్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే డేటాబేస్ లాజిక్ వచ్చేసి అంటే డేటాబేస్ కనెక్టివిటీ కోసం, అంటే డేటాబేస్ రిలేటెడ్ అంతా ఏంటంటే ఎం లోపల యూజ్ చేస్తాం. వ్యూ అంటే బిజినెస్ లాజిక్, అంటే కోడ్ అంతా డెవలప్ చేసుకునేది. అంటే నాకు ఒక అప్లికేషన్ అనేది ఏ విధంగా వర్కౌట్ అంత అవుతుంది అనేది దేని మీద డిపెండ్ చేస్తుందో అంటే వ్యూస్ అనే దాని మీద క్రియేట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ టెంప్లేట్ అనేది టీ అనేది ఏంటంటే ప్రజెంటేషన్ లాజిక్ అంటాం. అంటే అది ఏ విధంగా ప్రజెంట్ చేయాలనేది ఇంత ప్రజెంటేషన్ లాజిక్ కిందకి వస్తుందండి. ఇప్పుడు నాకు బిజినెస్ లాజిక్ అంతా డెవలప్ చేయాలంటే నాకు వ్యూ అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటి ఇప్పుడు నేను డేటాబేస్ ఏం సెట్ చేయట్లేదు. ఇప్పుడు నేను సెట్ చేసేది ఏంటి వ్యూ ఏమంటారో మోడల్ అనుకున్నాం కదా, అది డేటాబేస్ పర్పస్లో అనుకున్నాం. వ్యూ అంటే బిజినెస్ లాజిక్ అంటున్నారు. బిజినెస్ లాజిక్ అంటే దాని లోపల లాజిక్ అనేది డెవలప్ చేయాలి. ఓకే, దీనికోసం నేను ఏంటి ఏ ఫైల్ని యూజ్ చేస్తున్నానంటే ఇక్కడ అప్లికేషన్ లెవెల్ లోపల, ఇప్పుడు ఇదో ప్రాజెక్ట్ లెవెల్, దీని లోపల నాకేంటి ఇది అప్లికేషన్ లెవెల్లో, అప్లికేషన్ లెవెల్ లోపల views.py అనే ఫైల్ తీసుకుంటున్నాను. అంటే దీని లోపల నేను అంతా కోడింగ్ అంతా views.py అనే ఫైల్ లోపల డెవలప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి నేను ఏంటి ఈ కమాండ్ మోడ్ నుంచి నేను ఇక్కడ ఏం చేంజెస్ చేయలేను. దెన్ నేను వచ్చేసి ఏంటి మన పైథాన్ ఐడిఎల్ఈ ఉంది కదా, అక్కడ ఓపెన్ చేసి చేంజెస్ చేస్తాను. అక్కడ ఎట్లా రన్ చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు నాకు ఇది ఏ డైరెక్టరీలో ఉంది అయితే ఒక ఐడియా ఉంది కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి అయినా చూడొచ్చు. ఫస్ట్ యాప్ లోపల ఉంది కదా, ఫస్ట్ యాప్ లోపల views.py అనే ఫైల్ ఇది. ఓకే, ఇప్పుడు దీని లోపల నేను బిజినెస్ లాజిక్ అంతా డెవలప్ చేసుకోవాలి. ఓకే, దీనికోసం నేను ఏంటి వ్యూస్ ఐడిఎల్ఈ, ఇక్కడ నేను ఏంటి డైరెక్ట్గా పైథాన్ ఐడిఎల్ఈ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి ఇక్కడ కొన్ని డిఫాల్ట్గా ఒక లైన్ వచ్చింది, ఫ్రమ్ డిజాంగో షార్ట్ కట్ ఇంపోర్ట్ రన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఒక చిన్న శాంపుల్గా తీసుకోవడం కోసం నేను ఏం చేస్తాను అంటే ఫ్రమ్ డిజాంగో డాట్ http అనే ప్రోటోకాల్ని యూజ్ చేస్తున్నాను. దెన్ ఇంపోర్ట్ http రెస్పాన్స్ అన్నాను. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటి దీన్ని ఇప్పుడు మనకు ఆల్రెడీ మనం ఇంతకుముందు ఫ్రమ్ అనే కీవర్డ్ ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాం కదా. ఇవి దేనికోసం అంటే మాడ్యూల్స్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం కోసం. నేను దేనిలోకి వెళ్ళి ఏం చేస్తాను, http రెస్పాన్స్ అనేది ఒక మాడ్యూల్, దానిలో నుంచి నేను ఏం చేస్తాను http అనే ఫంక్షన్ని మాత్రమే తీసుకుంటున్నాను. ఓకే, http అనే ఫంక్షన్ వర్కౌట్ కావడం కోసం నేను ఫ్రమ్ దాని నుంచి చేస్తున్నాను. దీని లోపల నాకేంటి క్రియేట్ యువర్ వ్యూ అన్నాం. అంటే ఇక్కడ క్రియేట్ యువర్ వ్యూ అన్నప్పుడు మనం బిజినెస్ లాజిక్ అనేది ఏమి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇప్పుడు దీనికోసం నేను ఏం చేస్తాను అంటే అలాగే ఒక ఫంక్షన్ అనేది డిఫైన్ చేయడం కోసం ఏ విధంగా స్టార్ట్ చేస్తాం మనం, దేంతో ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే
డిఎఫ్ ఫంక్షన్ డిఎఫ్ సారీ ఓకే. నేను సపోజ్ ఒక వెల్కమ్ అనేది ఒక ఫంక్షన్ నేమ్ రాస్తున్నాను. దీనిలో పారామీటర్స్ పారామీటర్స్ వచ్చేసి జస్ట్ డిఫాల్ట్ పారామీటర్ వచ్చేసి రిక్వెస్ట్ అని తీసుకుందాం. దీని స్పేస్ ఇండెంటేషన్ అయితే గుర్తుంది కదా. దీనిలో నాకు వచ్చేసి ఏం చేస్తానంటే అవుట్పుట్ రావడం అనేది ఎక్కడ రావాలి, నాకు బ్రౌజర్లో రావాలి. ఏది నాకు వచ్చేది అంతా సర్వర్ అనేది అంతా బ్రౌజర్లోనే కదా. ఇప్పుడు దీనికోసం నాకు ఏం చేస్తున్నానంటే ఒక ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. HTML లోపల ట్యాగ్స్ ఉంటాయి కదా, H1 అనే ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. H1 అంటే హెడ్డింగ్ అన్నాను, హెడ్డింగ్. దెన్ ఇక్కడ మీకు ఏ మెసేజ్ కావాలనుకుంటామో ఆ మెసేజ్ రాసేయండి. హలో వెల్కమ్ టు డిజాంగో అన్నాను. డిజాంగో క్లాస్ అన్నాను. ఈ H1 ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. దెన్ రిటర్న్ HTTP రెస్పాన్స్. ఏ వేరియబుల్ని రిటర్న్ చేస్తున్నామో ఆ వేరియబుల్ని మెన్షన్ చేస్తాను. ఇట్లా నాకు ఈ బిజినెస్ లాజిక్ లోపల నేను ఎన్నైనా ఫంక్షన్స్ చేసుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు. ఏది views.py అనే ఫైల్ లోపల. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ మాత్రం మెన్షన్ చేశాను. ఫంక్షన్ నేమ్ ఏంటిది, వెల్కమ్ అనేది ఫంక్షన్. దీనిలో వచ్చేసి నాకేంటి, ఈ వెల్కమ్ అనేది నాకేంటిది ఒక ఫంక్షన్ ఇచ్చాను. దీన్ని సేవ్ చేసేస్తున్నాను. ఓకే. views.py అనే ఫైల్ లోపల ఏంటిది బిజినెస్ లాజిక్, అంటే మనం ఏం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటామో ఆ లాజిక్ అంతా ఎక్కడ రాసుకోవాలి, అప్లికేషన్ లెవెల్ లోపల views.py అనే ఫైల్లో ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ లెవెల్ లోపల views.py అనే ఫైల్ ఉంటుంది. ఇప్పుడు నాకు views.py అనే ఫైల్ ఉంది, ఇది క్లోజ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు views.py అనే ఫైల్ వచ్చింది. ఓకే. దెన్ నాకు ఇప్పుడు మెయిన్ కావాల్సింది ఏంటంటే దీనికి ప్రాజెక్ట్ లెవెల్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రాజెక్ట్ లెవెల్లో వచ్చేసి నాకు URLs అని ఉంటుంది. ఓకే. ఏంటి URLs అని ఉంటుంది. ఓకే. URL అంటే మీన్స్ ఏంటంటే యూనిఫైడ్ రిసోర్స్ లొకేటర్ అంటారు. ఓకే. యూనిఫైడ్ రిసోర్స్ లొకేటర్ అంటాం. ఈ యూనిఫైడ్ రిసోర్స్ లొకేటర్ లోపల నేను ఏం చేయాలంటే నాకు అప్లికేషన్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. దెన్ నేను వచ్చేసి ఏంటి దీనిలో వచ్చేసి నాకు URL అనేది మెన్షన్ చేయాలి. దీనికోసం నేను ఎడిట్ విత్ IDL అని ఇచ్చేసి దీనిలో మెన్షన్ చేస్తున్నాను. దీనికోసం నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ కొన్ని డిఫాల్ట్గా ఆల్రెడీ రాసున్నాయి, వీటిని ఏం డిస్టర్బ్ చేయకుండా నేను ఏం చేస్తున్నాను అంటే ఫ్రమ్ నాకు యాప్ నేమ్ ఏమి ఇచ్చాం, ఫస్ట్ యాప్ అని ఇచ్చాం. క్యాపిటల్ ఇచ్చామా స్మాల్ ఇచ్చామా, మొత్తం స్మాల్ ఇచ్చాం. అక్కడ ఏ విధంగా ఇస్తే ఆ విధంగానే ఇవ్వాలి. ఫస్ట్ యాప్ అని ఇచ్చేసి దెన్ నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఏ ఫైల్ లోపల సేవ్ చేసాం మన ఫంక్షన్స్ అన్ని, వ్యూస్ అనే ఫైల్ లోపల. ఓకే. దెన్ ఇక్కడ ఏంటిది ఇక్కడ యాప్ నేమ్, తర్వాత నెక్స్ట్ ఏంటి ఏ ఫైల్ లోపల ఏ ఫైల్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాను, ఎస్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పాత్ వచ్చేసి అడ్మిన్ అని ఉంది, తర్వాత ఇక్కడ admin.site.urls అని ఉంది. ఇదేం డిస్టర్బ్ చేయకుండా ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ నేనేం రాస్తున్నాను అంటే పాత్ అని మెన్షన్ చేసి నాకు ఏ URL తోటి రావాలి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏం మెన్షన్ చేస్తానంటే నాకు ఏం కావాలి, వెల్కమ్ మెసేజ్ కావాలి. కాబట్టి నేను లైక్ వచ్చేసి నేను URL నేమ్ ఏం రావాలనుకున్నాను అంటే హలో అనేది రావాలనుకున్నాను. దెన్ కామా దెన్ ఇక్కడ నాకు వచ్చేసి ఏ ఫైల్ లోపల బిజినెస్ రాసాం, ఏ ఫైల్ వ్యూస్ అనే ఫైల్ లోపల బిజినెస్ రాసాం. ఫంక్షన్ నేమ్ ఏంటి దాని లోపల వెల్కమ్. దెన్ ఇక్కడ వరకు క్లోజ్ చేసేస్తున్నాను. కామా పెడితే ఏంటి దాని కండిషన్ అన్నట్టు కామా పెట్టేసేయండి. ఇది సేవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఎన్ని ఫైల్స్లలో చేంజెస్ చేసాం, ఒకటి URLs దాని లోపల URL యాడ్ చేశాను, ఇంకొకటి views.py లోపల ఫైల్ లోపల లాజిక్ అంతా ఇంప్లిమెంట్ చేశాను. ఇంకొకటి వచ్చేసి ఏం చేయాలంటే settings.py అనే ఫైల్,
ఈ సెట్టింగ్స్ డాట్ పీవీ అనే ఫైల్ లోపల నాకు ఏం యాప్ నేమ్ ఇచ్చానో అది ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేయాలంటే ఇక్కడ నాకు వచ్చేసి ఇన్స్టాల్డ్ యాప్స్ అని ఉంది కదా, ఈ కేటగిరీ లోపల ఈ ప్లేస్ లోపల యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ యాప్ సేవ్ చేసేస్తున్నాను. ఫస్ట్ యాప్ అని యాడ్ చేశాను. ఇప్పుడు నాకేంటి 3 ప్లేసెస్లో యాడ్ చేశాను. ఒకటి వ్యూస్ డాట్ పీవై ఫైల్ లోపల ఫంక్షన్ యాడ్ చేసుకున్నాను. తర్వాత యూఆర్ఎల్స్ డాట్ పీవై ఫైల్ లోపల యూఆర్ఎల్ యాడ్ చేశాను. ఏది యూఆర్ఎల్ని ఏమేమి ఇచ్చాను, హలో అని తీసుకున్నాను. దాని లోపల నాకు ఏంటి, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి అప్లికేషన్ రన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఇంతకుముందు ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాం కదా. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఆ అప్లికేషన్ అనేది రన్ చేయాలి. ఓకే, దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే సర్వర్ అనేది రన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ డైరెక్టరీలో ఉన్నా ఏం కాదు, పీవై డాట్ మేనేజ్ ఫైల్ అనేది ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి. మనం ఏ డైరెక్టరీలో కాదు, మేనేజ్ డాట్ పీవై అని ఉంది కదా, ఇక్కడ పీవై స్పేస్ మేనేజ్ డాట్ పీవై రన్ సర్వర్, రన్ సర్వర్. ఓకే, ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. సర్వర్ అనేది రన్ అవుతుంది. నేను బ్రౌజర్కి వచ్చేసాను. మళ్ళీ ఐపీ ఓపెన్ చేస్తున్నాను. ఏది HTTP 127. ఓకే, ఇక్కడ వరకు కదా టైప్ చేసింది. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇంతకుముందు అయితే మనకేంటి, మనం ఇంతకుముందు ఏం అప్లికేషన్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా నాకు ఏంటి డిఫాల్ట్ పేజ్ అనేది ఒకటి వచ్చింది. ఇప్పుడు నాకు ఇక్కడ ఐపీ మెన్షన్ చేయగానే నాకు ఏం జరుగుతుంది, పేజ్ నాట్ ఫౌండ్, గెట్ మెథడ్ ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి యూఆర్ఎల్ రిక్వెస్ట్ ఏంటిది చేసామన్నది. ఇక్కడ యూజింగ్ అన్ యూఆర్ఎల్ కాన్ఫిగరేషన్ ఫస్ట్ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్స్, దాని లోపల నాకు ఏమేమి యూఆర్ఎల్స్ కాన్ఫిగర్ అయినాయట, అడ్మిన్ అనేది ఒక యూఆర్ఎల్, హలో అని ఒక యూఆర్ఎల్ కాన్ఫిగర్ అయింది. దీన్ని ఏం చేస్తాను, ఇక్కడ మెన్షన్ చేస్తాను, అడ్మిన్ అని ఇస్తున్నాను. అడ్మిన్ అనగానే ఏం జరిగింది, అడ్మిన్ పేజ్ వచ్చింది. నాకు కావాల్సింది ఏంటి, నేను రాసిన మెసేజ్ రావాలి. ఇది అడ్మిన్ అనేది డిఫాల్ట్ పేజ్ అది. ఇప్పుడు నాకు కావాల్సింది నేను నా రాసిన పేజ్ రావాలంటే నేను ఇచ్చిన యూఆర్ఎల్ ఏంటిది, హలో అని ఇచ్చాను. హలో ఇచ్చాను. హలో వెల్కమ్ టు డిజాంగో క్లాస్ అని వచ్చింది. సెట్టింగ్స్ లో రాసింది ఇవ్వాలనుకుంటాను. వ్యూస్ లోపల రాసింది. ఓకే, సెట్టింగ్స్ డాట్ కాదు, యూఆర్ఎల్స్ లోపల రాసింది ఇక్కడ ఇవ్వాలన్నాడు. మన యూఆర్ఎల్స్ లోనే కదా రాసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం యాడ్ చేసిన చూడండి, హలో అని యాడ్ చేసిన. అడ్మిన్ అనేది ఆల్రెడీ ఉంది కదా, అడ్మిన్ డిఫాల్ట్ ఇది. డిఫాల్ట్ మనం ఇది ఒకటి మాత్రం వచ్చేసి ఏం చేస్తున్నామంటే హలో, హలో అనేది ఏంటి, మనకు యూఆర్ఎల్ ఏది కావాలనుకుంటామో అది మెన్షన్ చేయాలి. తర్వాత వ్యూస్ అనేది ఏంటంటే ఫైల్ నేమ్, అంటే మనకు వచ్చేసి ఏమని చెప్పుకున్నాం, ఏ వ్యూ ప్యాటర్న్ లోపల ఉంటుంది అనుకున్నాం. వ్యూ అనేది ఏంటి, బిజినెస్ లాజిక్ అనేది డెవలప్ చేసుకోవడం కోసం అనుకున్నాం కదా వ్యూస్ అనేది. ఓకే, అంటే ఇక్కడ నాకు ఏంటి బిజినెస్ లాజిక్ అంతా దీనిలో డెవలప్ చేస్తాం అనుకున్నా. ఏది వ్యూస్ డాట్ పైలో యూఆర్ఎల్లో మాత్రం ఏంటిది, ఏ యూఆర్ఎల్ తోటి ఓపెన్ కావాలనేది. ఇప్పుడు నేను ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా నేను క్లిక్ చేస్తుంటే యూఆర్ఎల్ చేంజ్ అవుతుంటుంది కదా. ఇప్పుడు నేను ఏదైనా బ్యాంకింగ్ సైట్కి క్లిక్ చేసినా కూడా ఏంటిది, దాన్ని యూఆర్ఎల్ బేస్ చేసుకునే వస్తుంటాయి కదా. ఇప్పుడు సపోజ్ ఇలా చూడండి, ఏదో ఒక వెబ్సైట్ చూడండి, ఇప్పుడు లైక్ ఏదో ఒకటి ఉంది అనుకోండి, మన ఒక సైట్ ఉంది అని కదా, జస్ట్ నేను ఒక సైట్ మెన్షన్ చేస్తున్నాను, సర్వవాసి.com అని ఇచ్చాను. ఇప్పుడు నేను బ్యాంకింగ్ అని కొడుతున్నా, రైల్వే అని కొడుతున్నాను, యూఆర్ఎల్ చేంజ్ అవుతుంది ఇక్కడ, చేంజ్ అవుతుంది. ఎస్, అంటే నాకు ఏది క్లిక్ చేస్తే దాని యూఆర్ఎల్ అనేది వస్తుంది. అలా మనకి ఇక్కడ ఏంటిది యూఆర్ఎల్ని బేస్ చేసుకొని యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు నాకు ఎక్కడ మెన్షన్ చేయాలి, యూఆర్ఎల్స్ లోపల మెన్షన్ చేయాలి. ఓకే, అంటే టోటల్ బిజినెస్ లాజిక్ అంతా మాత్రం ఎక్కడ మెన్షన్ చేసుకోవాలి,
యువర్ వ్యూస్ లా వ్యూస్ లోపల మెసేజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నాకు ఇంకొక అప్లికేషన్ యాడ్ చేయాలనుకున్నాం. అంటే దానిలో అప్లికేషన్ కాదు, అప్లికేషన్ లోపలనే ఇంకొక ఫంక్షన్ యాడ్ చేయాలనుకున్నాం. ఇప్పుడు మనకు ఫంక్షన్ ఎక్కడ యాడ్ చేశాను? వ్యూస్ లోపల యాడ్ చేశాను. అంటే అది ఎక్కడ ఉంటుంది? నాకు ఫస్ట్ యాప్ వ్యూస్ అప్లికేషన్ లెవెల్ లోపల ఉంటుంది. ఎక్కడ ఉన్నది? వ్యూస్ డాట్ ఐడిఎల్ఈ. ఇది ఒక ఫంక్షన్ ఇచ్చాను కదా. సపోజ్ నేను ఇంకొక ఫంక్షన్ రాయాలనుకున్నాను. డెఫ్ సపోజ్ విష్ అని ఇచ్చేస్తాను ఫంక్షన్ నేమ్. సేమ్ ఇదే ప్యాటర్న్ లోపల తీసుకున్నాను. ఎగ్జాంపుల్ సపోజ్ ఎక్స్ అని ఇస్తున్నాను. విష్ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాను. ఓకే, ఈ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను, H1 ట్యాగ్. దెన్ రిటర్న్ HTTP రెస్పాన్స్ ఎస్. ఓకే, ఇప్పుడు నాకు దీని లోపల యాడ్ చేసింది ఏంటి? విష్ అనే ఫంక్షన్ యాడ్ విష్ అనే ఫంక్షన్ మాత్రమే యాడ్ చేసాం. అప్లికేషన్ ఒక్కటే, కానీ మనం చేసింది ఏంటిది? విష్ అనే ఫైల్ అంటే మనకేంటి, వ్యూస్ అనే ఫైల్ లోపల 2 ఫంక్షన్స్ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు నాకు దీనికి URL డిసైడ్ చేయాలి. అంటే నేను సెట్టింగ్స్ లోపల యాడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఒకటే అప్లికేషన్ కదా మనం యాడ్ చేసింది. ఇప్పుడు నాకు దీని లోపల నేను ఏంటిది యాడ్ చేయాలనుకున్నాను. URL లో ఫస్ట్ ప్రాజెక్ట్ URLs ఉన్నాయి కదా, రైట్ క్లిక్, ఎడిట్ విత్ ALE. ఇప్పుడు నాకు మనం వ్యూస్ డాట్ ఫైల్ నుంచే కదా తీసుకునేది, ఒకసారి ఇంపోర్ట్ చేస్తే సరిపోతుంది మనం. నెక్స్ట్ ఇక్కడ నాకు ఇంకొక దానికి సంబంధించింది యాడ్ చేయాలనుకున్నాం, URL. దీనికి పాత్ అని ఇచ్చేసి ఏమని చేస్తాను, అదే ఇచ్చినా ఏం పర్లేదు, విష్ అని ఇస్తున్నాను. కామా వ్యూస్ అనేది ఫైల్ నేమ్ డాట్ ఫంక్షన్ నేమ్ ఏంటి? ఫంక్షన్ విష్. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు సర్వర్ని స్టాప్ చేశానా? చేయలేదు. ఇప్పుడు నేను చేంజెస్ చేయగానే ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా సర్వర్ అనేది రీస్టార్ట్ అవుతుందండి. ఓకే, అంటే అప్డేట్ అయ్యి వస్తుంది అనమాట. ఎస్, అంటే నేను మళ్ళీ సపరేట్గా స్టాప్ చేసి మళ్ళీ రన్ చేయని అవసరం లేదండి. కొన్ని సిచ్యువేషన్ లోపల కాకపోతే చేయొచ్చునండి. ఇప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఏంటి సేమ్ సెటప్ అయింది. ఇప్పుడు ఇదే అయిపోయి నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. డిఫాల్ట్ దగ్గరికి వచ్చేస్తున్నాను, అంటే మనకు డిఫాల్ట్ ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు URLs ఎన్ని చూపెడుతున్నాయి నాకు? అడ్మిన్ హలో విష్ అని చూపెడుతుంది. ఇప్పుడు సపోజ్ స్లాష్ అని మెసేజ్ చేసి విష్ అని మెసేజ్ చేస్తాను. ఎర్రర్ వస్తుంది. ఓకే, వేరే నేమ్ ఇచ్చి చూద్దాం, ఎందుకంటే ఇది మనకు WI అని ఇస్తున్నాం. ఓకే, సేవ్. మళ్ళీ చేంజ్ అయినట్టు వచ్చింది కదా. చూద్దాం, హలో ఇచ్చేద్దాం ఫస్ట్. ఓకే, పర్ఫెక్ట్గా వస్తుంది. WI ఇస్తున్నాను. ఓకే, ఎర్రర్ వస్తుంది. ఏముంటుంది చూడండి, నేమ్ ఎర్రర్, ఎస్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఉంటుంది. వ్యూస్ డాట్ ఫైల్ లోపల ఎక్కడ ఉందో చూద్దాం. వ్యూస్ డాట్ ఫైల్ లోపల మనం రాంగ్ ఇచ్చామట. ఇక్కడ ఎస్ రిటర్న్ చేస్తున్నాం.
ఇక్కడ మెన్షన్ చేసిందో ఎక్స్, మనం చేయాల్సింది ఎక్స్. సేవ్, మళ్ళీ సర్వర్ రన్ అవుతుంది కదా, దెన్ రీలోడ్ చేస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్. అలా ఇస్తున్నాను. WA అని ఇస్తున్నాను. ఓకే, సపోజ్ ఇంకొక ఫంక్షన్ యాడ్ చేయాలనుకున్నాను, మీరు చెప్పండి. డెఫ్. సపోజ్ లైక్ వచ్చేసి ఏంటంటే ఇది కూడా సంథింగ్ రిలేటెడ్ వచ్చేసి హ్యాపీ క్లాస్. క్లాస్ అనేది తీసుకున్నాను. క్లాస్ అనే కీవర్డ్ అది, మనకు వేరే కీవర్డ్. రూమ్. ఓకే, రూమ్ అని తీసుకున్నాం. రూమ్ డాట్ రిక్వెస్ట్, లైక్ ఏదో ఒక వేరియబుల్ ఓకే, వై h1 వెల్కమ్ టు అవర్ రూమ్. క్లోజ్, ఇప్పుడు రిటర్న్ చేయాలి. రిటర్న్ http రెస్పాన్స్ ఆఫ్ y. ఓకే, దెన్ ఈ వ్యూస్ డాట్ ఫైల్ ని సేవ్ చేయాలి. దెన్ నెక్స్ట్ ఇంకేం చేంజ్ చేసేయాలి, నెక్స్ట్ ప్రాజెక్ట్ లెవెల్ దగ్గర ప్రాజెక్ట్ లెవెల్ లోపల URLs ఓపెన్ చేసి సేమ్ ఇంపోర్ట్ అనేది ఏం చేంజెస్ లేదు. దెన్ ఈ విండో కొద్దిగా హలో విష్ తర్వాత నెక్స్ట్ పాత్. ఇంతకుముందు ఒక ఫంక్షన్ ఉంది కదా, దెన్ పాత్ దెన్ ఇక్కడ మనకి ఏ URL కావాలనుకుంటే అది యూజ్ చేసుకోవచ్చు. నేను RM దెన్ ఏ ఫైల్ నుంచి తీసుకున్నాం, వ్యూస్. ఫంక్షన్ నేమ్ ఏంటిది, రూమ్. సేవ్ చేసి దెన్ ఒకసారి సర్వర్ రన్ అయిందో లేదో చూడాలి. దెన్ రీఫ్రెష్ కొడుతున్నాను. ఇప్పుడు నాకు ఏమేం పాత్స్ చూపెడుతున్నాయి, హలో, WIRM అని చూపెడుతుంది. ఇప్పుడు నేను RM అని టైప్ చేస్తే రావాలి, లేకపోతే హలో అని టైప్ చేస్తే హలో రాదు. ఓకే, అలా మనకేంటి ఒక ప్రాజెక్ట్ లోపల నేను ఏం చేస్తాను, ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి జస్ట్ శాంపుల్గా ఈ విధంగా క్రియేట్ చేస్తున్నాను. ఓకే.